రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మాండిలే సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. చాక్లెట్ బేకరీ కన్ఫెక్షనరీ పరిశ్రమల్లో కోకో గింజలే ప్రధాన ముడిసరుకు. వీటి నాణ్యత ఎంత బాగుంటే చాక్లెట్ ఉత్పత్తుల నాణ్యత అంత ఉత్తమంగా ఉంటుంది. అందుకే సంస్థలు కోకో గింజల నాణ్యతపై దృష్టి పెడతాయి. కోకో కాయలు తయారయ్యాక వాటిని సరైన దశలో కోత చేసిన తర్వాత గింజలు విడదీసి వాటిని పులియబెడతారు. ఈ పులియబెట్టడాన్నే ఫర్మెంటేషన్ అంటారు. అనంతరం వాటిని ఎండబెడతారు. ఈ ఫర్మెంటేషన్ విధానంలో కానీ ఎండబెట్టడం నిల్వలో కానీ ఏమాత్రం తేడా వచ్చినా గింజ రంగు, రుచి, నాణ్యత సరైన విధంగా ఉండదు. మరి ఫర్మెంటేషన్ ఆరుదల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాండిలే సంస్థ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాంకేతిక అధికారి ఎస్ దేముడు నుంచి తెలుసుకుందాం. కోకోలో కాయ కోత పక్వానికి రాగానే, అంటే కాయలు పసుపుపచ్చ రంగులోకి మారగానే పుష్పగుచ్చాలు దెబ్బతినకున్నా పదునైన కత్తితో కాడ చెట్టుకు వదిలేసి కాయను మాత్రం కోసుకోవాలి. కాయలను పదునైన కత్తి లేదా కొడవలితో మాత్రమే కోసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులతో మెలితిప్పి కాయలను కొయ్యకూడదు. ఈ విధంగా కోసుకున్న కాయలను కనీసం 5 రోజుల పాటు నీడలో గుట్టగా పోసి ఉంచాలి. ఈ విధంగా గుట్టగా పోసి ఉంచడం వలన గింజల నాణ్యత పెరగడంతో పాటుగా కాయ పగలగొట్టి గుజ్జుతో గింజలను తీయటం అనేది సులభతరం అవుతుంది. 5 రోజుల తర్వాత ఈ గుట్టగా పోసిన కాయలను కిందన శుభ్రపరిచిన ఒక టార్పాలిన్ షీట్ వేసుకొని ఒక కర్ర లేదా చెక్క సాయంతో పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత కాడ మాత్రం కాయ లోపల వదిలేసి గుజ్జుతో కూడిన గింజలను, తడి గింజలను బయటకు తీసి పులియబెట్టడానికి మనం సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఎండిన కాయలను, తెగులు సోకిన కాయలను వేరు చేసి వాటిని బయటన నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంచి గింజలలో కలపకూడదు. తడి గింజల యొక్క పరిమాణాన్ని బట్టి వెదురు బుట్టలు, ప్లాస్టిక్ ట్రేలు లేదా చెక్క బల్లల మీద గింజల ఫెర్మెంటేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. 50 కేజీలు లేదా అంతకన్నా తక్కువ గింజలు వచ్చినట్లయితే వాటిని సింపుల్గా ఒక వెదురు బుట్ట తీసుకుని వెదురు బుట్ట చుట్టూ అరిటాకులు వేసి లోపల ఈ గుజ్జుతో కూడిన తడి గింజలను వేసి పైన అరిటాకులు లేదా కోకో ఆకులు కప్పి దాని మీద గోనె సంచి కప్పేసి ఈ బుట్టను డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా 3 లేదా 4 ఇటుకరాల మీద కానీ పెట్టినట్లయితే ఆ కింద నుంచి గుజ్జులో ఉన్నటువంటి రసం అంతా కూడా కింద కారిపోతుంది. అదేవిధంగా గింజలు పొరియడానికి అవసరమైనటువంటి గాలి కూడా బుట్ట లోపలికి తగులుతుంది. అదేవిధంగా 50 కేజీల కన్నా ఎక్కువ పరిమాణంలో కానీ గింజలు మనకి వచ్చినట్లయితే ఆ గింజలను చెక్క బల్ల మీద ఫెర్మెంటేషన్ చేయడం అనేది అత్యుత్తమమైనది. ఈ చెక్క బల్ల మీద చేసేటప్పుడు కనీసం అడుగున్నర ఎత్తు వరకు ఈ గింజలను గుట్టగా పోసి దాని మీద రంధ్రాలు ఉన్నటువంటి ఒక పాలిథిన్ షీట్ని కప్పాలి. దానిని మళ్ళీ గోనె సంచులతో కప్పి కనీసం 6 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ 6 రోజుల్లో 3వ రోజు మరియు 5వ రోజు ఈ పాలిథిన్ షీట్ను, గోనె సంచులను తీసేసి బాగా కింద నుంచి పైకి మరొకసారి కలిగి తిప్పి మళ్ళీ అదేవిధంగా పాలిథిన్ షీట్ను, గోనె సంచులను కప్పేసుకోవాలి. 6 రోజుల పాటు గింజలు పొలిబెట్టిన తర్వాత గింజ బాగా ముక్కిందో లేదో తెలుసుకోవడం కోసం సింపుల్గా ఒక గింజను తీసుకొని బొటనవేలుతో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే గింజ యొక్క కొనభాగం నుంచి మనకి ముదురు గోధుమ రంగు ద్రవం అనేది కారుతుంది. లేదా అదే గింజను మనం నిలువుగా కోసినట్లయితే గింజ లోపల లేత గోధుమ రంగు వలయాలు కనిపిస్తాయి. ఈ 2 లక్షణాలను బట్టి గింజ బాగా ముక్కిందో లేదనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా 6 రోజుల పాటు ఫెర్మెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత 7వ రోజు గింజలను తీసుకొచ్చి శుభ్రపరిచినటువంటి నాపరాతి నేల మీద కానీ లేదంటే సిమెంట్ ప్లాట్ఫామ్ మీద కానీ ఎండబెట్టుకోవాలి. ఎండ తీవ్రతను బట్టి గింజలను 5 నుంచి 6 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా 2-3 సార్లు గింజలను తిప్పుకోవాలి. తేమ శాతం 7 కన్నా తగ్గినంత వరకు గింజలను మనం ఎండబెట్టుకోవాలి. అయితే ఈ తేమ శాతం 7 కన్నా తగ్గిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ గింజలను మనం 5 రోజుల తర్వాత చేతిలోకి తీసుకుని పిడికిలతో గట్టిగా నొక్కినట్లయితే చిటపటమనే శబ్దం అనేది వస్తుంది. ఇలాంటి శబ్దం వచ్చినట్లయితే గింజ మనకి బాగా ఎండినట్టు అర్థం చేసుకోవచ్చు. కాయ పగలగొట్టేటప్పుడు కానీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో కానీ గింజలు ఎండబెట్టేటప్పుడు కానీ గింజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అనేది అంటకూడదు. ఒకవేళ గింజలకు ఇసుక అంటుకున్నట్లయితే నీటిలో వాటిని బాగా కడిగేసి మళ్ళీ వాటిని ఫెర్మెంటేషన్లో కలిపేసినట్లయితే సరిపోతుంది. ఈ గింజలను ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లోనూ, సిమెంట్ రోడ్ల మీద, అపరిశుభ్రమైన వాతావరణంలోనూ, కోళ్ళు తిరిగే చోట, పశువులు తిరిగే చోట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండబెట్టకూడదు. కోకో గింజల కోత అనంతర విధానాల్లో తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మహిళా రైతు అక్కిన సత్య అనూష. మేము గత 15 సంవత్సరాల నుంచి కోకో కొబ్బరి చేస్తున్నామండి.
కోకో మాకు వచ్చి 13 సంవత్సరాల నుంచి హీలింగ్ వస్తుంది. కాయ పక్వానికి వచ్చిన తర్వాత కోసి 2 రోజులు నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచుతాము. 3వ రోజున మొదలుపెట్టి కాయ పగలగొట్టి కాడల నుండి గింజలను వేరు చేస్తాము. వర్షాకాలంలో మెయిన్గా మొలకెత్తిన గింజల్ని తీసేసి మంచి గింజలను మాత్రమే ట్రేలల్లో తీసుకుంటాము. ఆ ట్రేలల్లోకి తీసుకున్న గింజల్ని 5 రోజులు ఫర్మెంటేషన్ చేసుకుంటాము. 3వ రోజున కలియబెట్టి 5వ రోజున కూడా మళ్ళీ కలియబెట్టి 6వ రోజు నుంచి మేము ఎండబోసుకుంటాము. ప్లాట్ఫామ్ మీద అయినా సరే మేము బరకం ప్రిఫర్ చేస్తాము శుభ్రంగా ఉండటానికి. ఆ గింజలకి ఇసుకది అంటుకోకుండా నాణ్యమైన గింజల్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో బరకం వేసి ఎండబెట్టుకుంటాము. వేసవికాలం అయితే మనకి 4 డేస్ అట్లా డ్రైయింగ్ సరిపోతుంది. వర్షాకాలంలో మాత్రం 6 డేస్ 7 డేస్ వాతావరణం అనుకూలాన్ని బట్టి డ్రైయింగ్ అవుతుందండి మనకి. ఇలా ఎండబెట్టుకున్న గింజలని గోనె సంచుల్లో భద్రపరుచుకుని వెంటిలేషన్ మంచిగా ఉండే గదిలో మేము స్టోరేజ్ చేస్తాము. సో దానివల్ల మేము 4 వైపులా గోడలకు తగలకుండా మేము స్టోరేజ్ చేస్తాము. మేము 1998 నుంచి కోకో వ్యవసాయం చేస్తున్నాము. కోకో కాయలు హార్వెస్టింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోకో కాయలు ఎల్లో షేప్లోకి రాగానే ముచ్చికతోటి కాయ దెబ్బతినకుండా ముచ్చికతో కోసి ఆ కాయలన్నీ గుట్ల కింద పోసి 1 or 2 డేస్ ఉంచి థర్డ్ డే వాటిని 15 కత్తులతో కోసి ఆ గింజల్ని ప్లాస్టిక్ ట్రేల్లో కానీ లేకపోతే చెక్కలతో తయారు చేసిన బల్లల్లో పోసి థర్డ్ డే వాటిని తిప్పి 6వ రోజు మేము గింజలు హార్వెస్ట్ చేస్తామండి. గింజలు ఎండబెట్టేటప్పుడు ఇసుక గట్ట దగ్గర రాకుండా గింజలు చాలా నీట్గా ఉంచాలండి. గింజ కూడా కలవకుండా విడదీయాలి. విడదీసిన గింజలు నాణ్యమైన గింజలు వస్తాయి. 6 or 7 డేస్ ఎండబెట్టాక వాటిని గోనె సంచుల్లో వేసి ప్యాక్ చేసుకుంటే చాలా రోజుల వరకు గింజలు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంది. చాక్లెట్ సంస్థలు గింజల సేకరణలో నాణ్యత ప్రమాణాలకు ఎంతటి ప్రాముఖ్యాన్ని ఇస్తాయో తెలియజేస్తున్నారు మాండలీ సంస్థ వేర్ హౌస్ మరియు లాజిస్టిక్స్ అధికారి బి ప్రణతి. ఇక్కడ మేము ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన కోకో గింజలన్నిటిని వాటి నాణ్యత ప్రమాణాలని చెక్ చేయడం జరుగుతుంది. ఈ నాణ్యత ప్రమాణాల్లో ముఖ్యంగా మాయిశ్చర్ లెవెల్స్ అంటే తేమ శాతం, ఫర్మెంటేషన్ లెవెల్స్, ఇంకా గింజల యొక్క శుభ్రతని ముఖ్యంగా చెక్ చేయడం జరుగుతుంది. ఈ కోకో గింజలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ తినే చాక్లెట్ల తయారీలో ఉపయోగపడతాయి. అందువలన వీటిని క్వాలిటీ మెయింటైన్ చేయడంలోనూ ప్రతి దశలో ఫుడ్ సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేయడానికి మేము తగిన జాగ్రత్తలన్నీ పాటించడం జరుగుతుంది. ఈ కోకో గింజల నాణ్యతలో గరిష్టంగా కోకో గింజల తేమ శాతం 7 లోపు మెయింటైన్ చేయగలిగితే ఆ గింజల నాణ్యత చాలా వరకు మెయింటైన్ చేయవచ్చు. దీని తర్వాత ఈ ఫర్మెంటేషన్ లెవెల్స్ మనం ఎలా చెక్ చేయాలి అంటే ప్రతి గింజని కత్తిరించినప్పుడు చాక్లెట్ బ్రౌన్ ఉంటే ఫుల్గా ఫర్మెంటేషన్ అయినట్టు, పర్పుల్ కలర్ ఉంటే పార్షియల్గా ఫర్మెంటేషన్ అయినట్టు. ప్రతి 100 గింజల్లోనూ 80% పూర్తిగా ఫర్మెంటేషన్ అయిన చాక్లెట్ బ్రౌన్ గింజలు ఉంటే 20% పర్పుల్ గింజలు ఉన్నట్టయితే నాణ్యత చాలా బాగున్నట్టు అన్నమాట. ఉత్తమమైన కోకో గింజలు నాణ్యత ప్రమాణాలను కనుక చూసుకున్నట్టయితే 100 గ్రాముల గింజలకు 100 గింజలు రావాలను, అంటే ప్రతి గింజ 1 గ్రాము వరకు బరువు తూగవలను. అలాగే పుచ్చు, బూజు ఇలాంటి గింజలు ఉండకూడదు. తర్వాత గింజలు ఉండ, కాడ మరియు తప్పలు ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా ఉండాలి. వీటిని మాత్రం రైతులు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా గింజలు తయారీ చేసుకొని మనకి తీసుకుని వస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తాము. వచ్చే బుధవారం కోకో నీటిపారుదల పద్ధతుల గురించిన మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.